చిన్న చిన్న లాజిక్‌లు ఉన్నాయి ఈరోజు పేపర్‌లో. కొంచెం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి సరిపోతుంది. అలాగే ప్రతిరోజు ఎన్‌టీపీసీ మాక్ టెస్ట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటుంది. లింకు అది మీరు క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఏమి మీరు ఇవ్వకుండా ఓన్లీ మీ నేమ్ ఒకటి ఎంటర్ చేసి ఫ్రీగా ఎన్‌టీపీసీ మాక్ టెస్ట్ అనేది ఒకటి రాసేయండి. ఆ ఎగ్జామ్ రాసాక ఆ పేపర్ వీడియో ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు ఫ్రీగా ఉంటుంది మన టెలిగ్రామ్ ఛానల్‌లోనే. అలాగే మీరు ఎగ్జామ్ రాసి పేపర్ విన్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటాయి. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అలాగే ఈరోజు పేపర్ చూడండి. ఈరోజు నుంచి ప్రతి బిట్టు ఒక 1 మినిట్‌లో చేసి ముందుకు వెళ్ళిపోదాం. 1 మినిట్ అయ్యాక ప్రాసెస్ ప్రకారం నేను మళ్ళీ చెప్తా అదే బిట్‌ని. ఫస్ట్ నేనేం చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. రేడియస్, హైట్ ఇచ్చాడు సిలిండర్‌కి. సో, ఇది రేడియస్, హైట్. హౌ మెనీ సాలిడ్ స్పియర్స్ నాకు కావాలి. రేడియస్ 3. స్పియర్ యొక్క రేడియస్ ఎంత? 3. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ నాకు కావాలి. బ్రెయిన్‌లోకి ఫార్ములా వచ్చేయాలి. పై ఆర్ స్క్వేర్ హెచ్. పై ఆర్ స్క్వేర్ అంటే 36, హెచ్ అంటే 5 అంటే ఎంత? 180 పై. వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ నాకు కావాలి. ఏంటి ఫార్ములా? 4/3 పై ఆర్ క్యూబ్. ఆర్ అంటే ఎంత? 3 అంటే 27 ఆర్ క్యూబ్ కాబట్టి 9 సార్లు 9 నాళ్ళ 36 పై. అడిగింది హౌ మెనీ కదా, అంటే ఈ రెండింటికి మధ్య రేషియో వేయడమే. పై క్యాన్సిల్ 36 180 5 సార్లు ఫోర్త్ ఆప్షన్ పెట్టి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ప్రకారం నేను చెప్తాను, జాగ్రత్త చూడండి ఏం చేయాలో. రేడియస్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడమ్మా సిలిండర్కి. ఇది రేడియస్, ఇది హైట్. హౌ మెనీ సాలిడ్ స్పియర్స్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్. స్పియర్ యొక్క రేడియస్ 3. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఇచ్చింది ఈక్వల్ టు హౌ మెనీ అన్నాడు కదా, నాకు తెలియదు ఎన్నో, ఎన్ అనుకుంటా. తర్వాత ఏమి ఇచ్చాడు? స్పియర్స్ అన్నాడు, అంటే వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ రాసా. ఇప్పుడు చూడండి, ఎన్ అంటే హౌ మెనీ కదా, ఎన్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియరే కదా. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఫార్ములా ఏంటి? 4/3 పై ఆర్ క్యూబ్. పై ఆర్ స్క్వేర్ హెచ్ కాబట్టి పై ఇంటూ ఆర్ అంటే ఎంత? 36. ఆర్ స్క్వేర్ కాబట్టి 36 ఇంటూ హెచ్ అంటే 5. 36 5ల 180 పై వచ్చింది నాకు. ఇప్పుడు కిందది 4/3 పై ఆర్ క్యూబ్ స్పియర్ది చేస్తున్నా. ఇదేంటమ్మా? సిలిండర్ ఏరియా. ఇదేంటమ్మా? ఏరియా ఆఫ్ ఎ స్పియర్. 4/3 పై ఆర్ క్యూబ్. ఆర్ అంటే 3 కదా, 3 క్యూబ్ అంటే 27. 3 27లో 9 సార్లు 9 నాళ్ళ 36 పై. నన్ను అడిగింది హౌ మెనీ కదా, అంటే ఏం చేయాలి? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ అంటే 180 పై బై 36 పై. పై క్యాన్సిల్ 36 180లో 5 సార్లు ఫోర్త్ ఆప్షన్. ఇది ప్రాసెస్ ప్రకారం చేయడం. తెలియని వాళ్ళు ఎలా నోట్ చేసుకొని 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే 1 మినిట్ లోపే కొట్టి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రశ్న కూడా 1 మినిట్లో కొడదాం. చూడండి, లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, అడిగింది స్పీడు, ఇది డిస్టెన్సు, ఇది టైము. డిస్టెన్స్ బై టైం అంటే వచ్చేది స్పీడే కదా. 10 250లో 20 సార్లు. ఆప్షన్స్లో అది ఉండదు. ఎందుకని? ఇది మీటర్స్లో ఉంది, ఇది సెకండ్స్లో ఉంది. సో నాకు వచ్చింది మీటర్ పర్ సెకండ్స్లో ఉంది. సో ఇలా లేదు కాబట్టి ఇవన్నీ దేంట్లో ఇచ్చినట్టమ్మా? కిలోమీటర్ పర్ అవర్స్లో ఇచ్చినట్టు. సో 25 ఇంటూ కిలోమీటర్ పర్ అవర్స్లో చేయాలంటే ఏం చేయాలి? 18/5తో మల్టిప్లై చేయాలి. ఎందుకు చేయాలి? నిన్న చెప్పా, మొన్న చెప్పా, అవతలకు ముందు కూడా చెప్పా. వీడియోలు చూడండి. 5 25లో 5 సార్లు 18 5ల 90. ఎక్కడుంది? ఈ బిట్టు చూడండి. A+B ఇచ్చాడు, AB ఇచ్చాడు. A+B ఈక్వల్ టు AB అవ్వాలంట. నేనేం చేస్తానంటే A దగ్గర 2, B దగ్గర 2 తీసుకుంటా. ఇక్కడ కూడా A దగ్గర B దగ్గర 2 2 అవుతుందిగా. 2 + 2 4 ఈక్వల్ టు 2 ఇంటూ 2 4 సరిపోయింది కదా. ఇప్పుడు A:B అంటే 2:2 నా ఆన్సర్. అంటే 1:1 ఉండాలి. ఎక్కడా లేదు, వాల్యూస్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. B:1. B అంటే 2 కదా, 2:1. మనకు కావాల్సింది ఏంటి? 1:1 రేషియోలో ఉండాలి. ఇది కాదు.
ఇప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకుంటాను. 1:b - 1. 1:b అంటే ఎంత? 2 కదా. 2 - 1 1:1. మనకు కావాల్సిన రేషియో 1:1 రేషియోలో ఉంది కదా. సో ఆన్సర్ ఏంటమ్మా? సెకండ్ ఆప్షన్. ఈక్వల్ టు 2 + √3. చదవంగానే మీకు వచ్చేయాలి. సెకండ్ థీటా మైనస్ టాన్ థీటా ఏమవుతుంది అప్పుడు? ఒక్క నిమిషం పాటు ఆలోచించి దీన్ని ఇలా చూస్తూ ఉండి 2 - √3 అని రాసేయాలి. లెక్కలో ఏమిచ్చాడు? సెకండ్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు 2 + √3 అన్నాడు. క్యాన్సిల్. -√3 + √3 క్యాన్సిల్. 2 సెకండ్ థీటా ఈక్వల్ టు 4. ఈ 2 4లో 2 టైమ్స్. సెకండ్ థీటా ఈక్వల్ టు 2 అయితే అని కనుక్కోమంది కాస్ థీటా ఏమవుతుంది? 1/2. ఇప్పుడు డీటెయిల్గా ఎలా చేయాలో చెప్తా. చెప్పాను కదా ఫస్ట్ 1 మినిట్లోపు ఎలా చేయాలో చెప్తానని. మనందరికీ తెలుసు కదా ఒక ఈక్వేషన్ ఏంటది? సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దీన్ని ఎలా రాయొచ్చు? సెకండ్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సెకండ్ థీటా మైనస్ టాన్ థీటా ఈక్వల్ టు 1 అని రాయొచ్చు కదా. సెకండ్ థీటా ప్లస్ టాన్ థీటా అంటే లెక్కలు ఎంత ఇచ్చాడు? 2 + √3. అది ఇటేపు సైడ్ వస్తే 1/2 + √3 కదా. ఏంటిది? సెకండ్ థీటా మైనస్ టాన్ థీటా. నేను ఏం చేస్తానంటే ఈ 1/2 + √3ని న్యూమరేటర్ని డినామినేటర్ని 2 - √3తో మల్టిప్లై చేస్తా. అప్పుడు ఏమవుతుంది? పైన 2 - √3 ఉంటే డినామినేటర్లో 2² - √3² ఉంటుంది. అప్పుడు ఏమొచ్చుద్ది? 2 - √3. సో నాకు కావాల్సిన సెకండ్ థీటా మైనస్ టాన్ థీటా అంటే 2 - √3 అని అర్థం. ఇక్కడ రాస్తున్నా చూడండి. సెకండ్ థీటా మైనస్ టాన్ థీటా అంటే ఎంత వచ్చిందమ్మా? 2 - √3 అని అర్థం. ఒక దాంట్లో చోటు సబ్ట్రాక్ట్ చేస్తా. +√3 - √3 క్యాన్సిల్. ప్లస్ టాన్ థీటా మైనస్ టాన్ థీటా క్యాన్సిల్. అంటే 2 సెకండ్ థీటా ఈక్వల్ టు 4. 2 4లో 2 టైమ్స్. సెకండ్ థీటా ఈక్వల్ టు 2 అయితే కాస్ థీటా ఏమవుతుందమ్మా? 1/2. ఎక్కడుంది? ఇదే మన ఆన్సర్. డీటెయిల్గా చెప్తున్నా. 1 మినిట్లో ఎలా చేయాలో చెప్తున్నా. కొంచెం మీరు కూడా ప్రాసెస్ని అబ్జర్వ్ చేయండి చాలు. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. 121 అంటే 11 స్క్వేర్. ఇక్కడ పాయింట్ తర్వాత 4 డిజిట్లు ఉన్నాయి. సో ఇది ఏమవుతుందమ్మా? పాయింట్ తర్వాత 2 డిజిట్లు ఉంటాయి. సరిపోయింది. ప్లస్ పాయింట్ తర్వాత 3 డిజిట్లు ఉన్నాయి. 8 అంటే ఏంటమ్మా? 2³ కానీ ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది కదా. సో వచ్చేది ఏంటమ్మా? 0.2. కలపండి ఏమొస్తుంది? 0.31. అయిపోయింది. x + y = -2. నేను xని 2 అనుకుంటాను, yని -4 అనుకుంటాను. 2 - 4 = -2. ఇచ్చింది కూడా అదే కదా. కండిషన్ సాటిస్ఫై అయింది కదా. సో ఇచ్చిన x³ + y³ - 6xyలో నేను x ప్లేస్లో 2 పెడతాను అంటే 2³ y ప్లేస్లో -4 పెడతాను 4³ 6 × 2 × -4 సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 2³ అంటే 8 -4³ అంటే -64 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 రోజుల 12 12 4 48 48కి 8 కలిపితే 56 56లో నుంచి ఇక్కడ ఉన్న 64 తీస్తే -8 సరిపోయింది. ఏ పాపులేషన్ ఆఫ్ ఏ ట్యూమర్ సెల్ హ్యాస్ కాన్స్టెంట్ గ్రోత్ రేట్ 5% ఖచ్చితంగా పెరుగుతుందంట కాన్స్టెంట్గా. ప్రజెంట్ ఏమో 400 ఉందంట సెల్స్. వాట్ విల్ బి ద పాపులేషన్ ఆఫ్టర్ 2 seconds? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వాడాలి. మనం వాడదాం రండి. 400 కావాల్సిందంతా 5%. 400లో 10% అంటే 40 కదా. కానీ నాకు కావాల్సింది ఎంత? 5%. అంటే 40లో బై 2 చేస్తే సరిపోతుంది. 40/2 అంటే 20. 420 వచ్చింది ఫస్ట్ ఇయర్. ఇప్పుడు నాకు సెకండ్ ఇయర్ కూడా ఒక 5% కావాలి 420లో. మళ్ళీ 420లో 10% అంటే 42. నాకు కావాల్సింది 5% కదా. బై 2 చేస్తా. ఎంత? 42/2 అంటే 21. ఎంత? 441. అయిపోయింది. 30 seconds అంతే. మీరు కూడా ఇదే అప్రోచ్ ఫాలో అవ్వండి. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్? 8000 ఇచ్చాడు. 1/2 years అంటే దీన్ని 3/2 అని చదవచ్చు కదా.
అలాగే 21% అన్నాడు. అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 21 కదా, 21/100 హోల్ టు ది పవర్ ఆఫ్ టైం పీరియడ్ 3/2. ఏమి కంగారు పడొద్దు, ఏమీ భయపడొద్దు. క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. 21/100 కదా, 1 ప్లస్ 21/100, దీన్ని 121/100 ఇలా రాయొచ్చు కదా. ఇంకా కొంచెం సాల్వ్ చేద్దాం దీన్ని. ఇంకా 8000 ఇంటూ దీన్ని 11/10 హోల్ స్క్వేర్ పైన ఒక 3/2 ఉంది కదా, ఈ టూ క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది, 8000 ఇంటూ 11 క్యూబ్ నోటుకు వచ్చేయాలి, పైన కింద 10 క్యూబ్ క్యాన్సిల్. ఎంత, 8, 4, 6, 10 సరిపోయింది. వచ్చింది ఏంటిది, అమౌంట్. ఇచ్చింది ఏంటిది, ప్రిన్సిపల్. అడిగింది ఏంటిది, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే 10,648లో నుంచి 8,000 తీసేయాలి. 2,648 అయిపోయింది. థ్యాంక్ యూ.